ఎరా కొబ్బరి తోటలో కాపు అంతా దింపేశారా? దింపేశామండి. సరే అలాగైతే రే పాలకొల నాగేశ్వరరావు ఫోన్ చేసి పట్టుకెళ్ళిపోమని చెప్పండి. హలో, నేను సెకండ్ హ్యాండ్ పల్లి ప్రెసిడెంట్ దొరబాబుని మాట్లాడుతున్నాను. ఎవరు? ప్రియా, నువ్వా? బాగున్నావమ్మా? బ్రహ్మాండంగా ఉన్నాను. మీ టీవీ 9 ఎలా ఉంది? మా ఛానల్ కి చాలా బాగుంది. అక్క ఎలా ఉంది? మీ అక్కకే కూర గుమ్మడికాయలా గుమ్మటంగా ఉంది. నా మరదలు మీ చెల్లె. ప్రియా అక్క ఎలా ఉన్నావు? బాగున్నాను. మాస్టర్ గారు రా, ఆయనేంటి ఇక్కడ? వెళ్దాం. మాస్టర్ గారు మీరేంటి ఇక్కడ? ఊరు చూద్దామని వచ్చాను. మీ ఆట చూసి ఆగిపోయాను. చాలా బాడుతున్నారు. ఎవరి దగ్గర నేర్చుకుంటున్నారు? ఎవరి దగ్గర నేర్చుకోవట్లేదు మాస్టారు. రోజు ఇలాగే మాకు మేమే ఆడుకుంటున్నాం మాస్టారు. అవును మాస్టర్. వెరీ గుడ్. ఎవరు కోచింగ్ లేకుండానే మీరు ఇలా ఆడుతున్నారంటే మీకు సరైన కోచింగ్ ఉంటే చాలా మంచి స్టేజ్కి వెళ్తారు. మీకు ఫుట్బాల్ అంటే ఇష్టమా? ఇష్టం కాదు, ప్రాణం. అయితే మీకు ఫుట్బాల్ ఆడడం వచ్చా సార్? వచ్చు, ఆడతాను. మీరు ఫుట్బాల్ ఆడతారా? నువ్వెందుకు ఇలా అంటున్నావో నాకు అర్థమైందిలే. ఈ పర్సనాలిటీ చూసే కదా నేను ఫుట్బాల్ ఎలా ఆడతానని నీకు డౌట్ వచ్చింది. ఇప్పుడు కాదు గానీ కాలేజ్ డేస్ లో చాలా బాగా ఆడేవాడిని. అప్పుడు నాది పర్సనాలిటీ కాదులే. అయితే మీరు మాతో ఆడదురు గాని రండి మాస్టారు. నేను రాను గానీ మీరు ఆడండి. మీరు ఎలా ఆడాలో చెప్తాను, సరేనా? పదండి. నమస్కారం, కూర్చోండి. జాతర ఏర్పాట్లు ఎంతవరకు వచ్చినాయండి? అన్ని ఏర్పాట్లు అయిపోయినట్టేనండి. ఏమండి పూజారి గారు, పూజకి కావాల్సిన అన్ని ఏర్పాట్లు అయిపోయినట్టేనా? పూర్తయినాయండి. సరే, ఏమయ్యా భద్రం, నీ లైటింగ్, సౌండింగ్, మైక్ సెట్ అన్ని కండిషన్లు ఉన్నాయి కదా? ఊరేగింపు కావలసిన పెట్రోల్ మార్క్స్ లైట్లతో సహా రెడీ ఉన్నాయి. సరే సరే. ఎరా ప్రసాదం కొండలు రెడీ చేసావా? బాబు చేసేసానండి. అవి చేసేవాళ్ళు తెలు కానీ ఇది ఎక్కువ చేస్తున్నాం. ఈ ఏర్పాట్ల సంగతి సరేనండి, ఆ ఏర్పాట్ల సంగతి ఏంటి? మీలాంటి వాళ్ళు ఉండగా కళాపోషణ లేకుండా ఉండదా? అద్భుతమైన డాన్స్ ప్రోగ్రాం ఏర్పాటు చేశాను. కళారాణి అని శంకరాపురంలో మంజు భార్గవ్ ఏం మాత్రం తీసుకోకుండా డాన్స్ చేస్తే మురముళ్ళతుంది. భరతనాట్యాలు మనకెందుకండి? పెద్ద పోటుగాళ్ళలాగా మీరే కదా కావాలన్నారు. నాకు తెలుసు, మీరేం చేయకపోయినా డాన్స్ బేబీ డాన్స్ కావాలంటారు. కరెక్ట్ గా చెప్పారండి. జనం కోసం గుడి ముందు భక్తి నాట్యం, మన కోసం తోటలో రక్తి నాట్యం. మన ఇంటికి వెళ్తా. అగరొత్తులు ఎక్కడున్నాయి? ఆ పటాలనకాలు ఉన్నాయి. ఆర్తి కర్పూరం అది కూడా అక్కడే ఉంది. కొబ్బరికాయ ఏట్రా ఎప్పుడు లేని ఇవన్నీ అడుగుతున్నావు? దేవుడి మీద భక్తిగాని పెరిగిందా? ఇవన్నీ దేవుడికి కాదు, నా ధీరుడికి. నా మీద ఉన్న ప్రేమతో రెండోసారి రిలీజ్ అయ్యాడు నా బంగారం. అమ్మా తొందరగా కొబ్బరికాయ ఇవ్వమ్మా, నేను పగలగొట్టాను. ఏడ్సావులే, ఇప్పటికే నీకు ఈ సినిమా పిచ్చి ఎక్కువైందని మీ నాన్న ఓ తెగ తిడతాడు. ఇప్పుడు ఇదంతా చూశాడంటే నువ్వు కొబ్బరికాయ కొట్టడం కాదు, ఆయనే పగల కొడతాడు. తొందరగా పోయి స్కూల్ కి తయారవ్వు. ఈ రోజు ఆడ స్కూల్ కి వెళ్ళలేదు. ఈ రోజు స్కూల్ ఎక్కొట్టి సినిమాకి వెళ్దాం అనుకుంటే స్కూల్ ఏం మానేమంటున్నాడేంటి? నానా ఈ రోజు స్కూల్ మానట్లేదు నానా. ఈ రోజు చాలా ఇంపార్టెంట్ పాఠాలు చెప్తారు నానా. ఎన్ని రోజులైనా స్కూల్ మానేయొచ్చు, ఈ రోజు మాత్రం మానకూడదని మా మాస్టర్ చాలా స్ట్రిక్ట్ గా చెప్పారు నానా. చదివేది కలెక్టర్ చదువు కదా కదా, ఒక రోజు మానేసేది అయిపోవడానికి. కొంపలే మునిగిపోగాని రోజుకు మానే. నేను పని మీద పక్కూరు వెళ్తున్నాను, నువ్వు కౌంటర్ దగ్గర కూర్చొని మీ అమ్మకి సాయం చేయి. నానా ఈ రోజు అసలు మానలేను. నేను మానమని చెప్తుంటే మాన నాకే ఎదురు. ఊరుకోవయ్యా, ఎవరైనా స్కూల్ కి వెళ్ళనంటే కొడతారు. నువ్వేంటి ఈడు స్కూల్ కి వెళ్తానంటే కొడతానంటున్నావు? అయినా నాకు ఈడు సాయం ఏమి అక్కర్లేదు, నేను ఒక్కదాన్ని చూసుకోగలను. నువ్వెళ్ళు. నువ్వు ఇలా గారాలు చేపెట్టాడు ఇలా తయారాడు. ఇప్పుడు చూస్తున్నా అమ్మా, నేను స్కూల్కి వెళ్తున్నా. నీకు విషయం తెలుసారా? ఈ రోజు నేను స్కూల్ ఎక్కొట్టి మగధీర సినిమాకి వెళ్తున్నా.
ఏంట్రా స్కూల్ ఎక్కొట్టి మగధీర సినిమాకి వెళ్తావా? అవునరా, నచ్చిన హీరో సినిమా వచ్చిన రోజు మార్నింగ్ షో చూడని వాడు అభిమానే కాదురా. సర్లేరా, అదేం కొత్త సినిమా ఏం కాదు కదా. ఆ సినిమా ఎన్నిసార్లు చూసినా నా కొత్తగానే ఉంటుందిరా. మీరు వస్తారంటే రండి, మిమ్మల్ని తీసుకెళ్తాను. రావాలనే ఉంది, కానీ మన నలుగురు స్కూల్కి కొడితే డౌట్ వస్తుందేమో. పైగా ఆ హెడ్ మాస్టర్ మన నలుగురి మీద బాగా పగబట్టున్నాడు. స్కూల్ నుండి మనం వెళ్ళకపోతే వాళ్ళకి డౌట్ వస్తుంది. అసలు స్కూలే లేకపోతే అంటే హెడ్ మాస్టరే ఈ రోజు స్కూల్ కి సెలవిస్తారు. ఏ కారణం లేకుండా సెలవు ఎందుకు ఇస్తారు? ఆయన ఎందుకు సెలవిస్తారు? నేను ఇప్పిస్తా. ఎలా చెప్పను, చూపిస్తా. హలో, హెడ్ మాస్టర్ నారదముని స్పీకింగ్ హియర్. ఏమే నారదముని? ఏమే నారదముని, నువ్వు హైట్ రికార్డ్ విన్నాను, నీకు బ్రెయిన్ కూడా లేదా? ఎవడరా నువ్వు? నాకు ఫోన్ చేసి నాకు బ్రెయిన్ లేదంటావు? అబ్బా, మరి నీకు ఫోన్ చేసి నీకు బ్రెయిన్ లేదనకపోతే నీ ప్యూన్ కు బ్రెయిన్ లేదంటారేంటి? అయినా కలెక్టర్ ని ఎదిరించి మాట్లాడే అంత ధైర్యం వచ్చినా నీకు? ఏంటి మాట్లాడేది? కలెక్టర్ గారా? సారీ, నాకు తెలియదు సార్. ఏంటి తెలిసేది? అసలు నువ్వు హెడ్ మాస్టర్ ఎలా అయ్యావా? ఎలా అవటం ఏంటి సార్? ఎంఏ బిఈడి చదివయ్యాను. చదువు ఉంటే సరిపోతుందా? అసలు జనరల్ నాలెడ్జ్, కామన్ సెన్స్, కొంచెం బ్రెయిన్ అన్నా ఉండాలి కదా. ఆయన డిఇఓ చనిపోతే సెలవు ఇవ్వకుండా స్కూల్ నడిపిస్తున్నావా? అయ్యో, డిఓ గారు చచ్చిపోయారా? నాకు తెలియదు సార్. ఇప్పుడు తెలిసింది కదా, సెలవిచ్చాయి. అలాగే సార్. నమ్మేశాడు. రే, డిఓ గారు చనిపోయారంట, స్కూల్ కి సెలవు. గంట కొట్టే. ఓకే సార్. వెళ్ళి. ఒరే, సినిమా స్టార్ట్ అయిపోయింది, రండ్రా. హలో, కొంచెం కింద కూర్చుంటారా? ఈసారి కూడా పట్టుకోలేదంటా. ఎక్కడి నుంచి తలకాయ తీసుకొచ్చాడు? హలో, మేము కూడా సినిమా చూడాలండి. తల తీసి పక్కన పెట్టండి. గొంతు ఎక్కడో విన్నట్టుంది. అమ్మ నా కొడక, స్కూల్ ఎగ్గొట్టి థియేటర్కి వస్తావా? నీ సంగతి చెప్తా అయిపోయాక. అబ్బా, ఇంట్లో తెలియకుండా సినిమాకి వస్తే వీడి వల్ల సగం సినిమా చూడలేకపోతున్నాను రా. ఆ కాళ్ళ పేరొకటి నా దగ్గర ఉంటే ఈడు తలే తీసేసేవాడిని రా. అయినా ఈడి పని ఇప్పుడు కాదురా, ఇంటర్వెల్ చెప్తా ఉంటే ఇంటర్వెల్ ఇప్పుడు చూడండి రా. ఏరా, వచ్చినప్పటి నుంచి చూస్తున్నా, నన్ను సినిమా చూడనివ్వా? తిరలో సగం నీ తలకాయ మూసేస్తుంది. నువ్వే థియేటర్ ఓనర్వా? నేనే స్కూల్ ఎక్కట్లేదు, ఈ రోజు స్కూల్ సెలవు. ఏది వెయ్యాలో కూడా నువ్వే చెప్తావరా? నాకు హోటల్లో కూర్చోమంటే కూర్చోడం కాదు కానీ సినిమాకి వస్తావా? ఏంటయ్యా నువ్వు? సంపెత్తవా అని? చిన్న పిల్లడు, ఏదో తెలియక చేసుంటాడు. ఆడు చిన్న పిల్లాడంటే కోస్తే కోస్తా మాత్రమే సరిపోతాడు ఏదవ్వా. పైగా ఈయన గారు సినిమా చూసేటప్పుడు తలాటం రాకూడదంట, వస్తే తల తీసేస్తాడంట. నా తల తీసేస్తాడంటాడు. ఎలా చూస్తున్నాడు చూడు. ఆగు, ఆ తల నీదనుకోలేదు, అందుకే అలా అన్నాను. నా తల నాది కాబట్టి ఎవరిదనుకున్నావురా నువ్వు? నా పని అయిపోయి నేను కూడా సినిమాకి వెళ్ళాను కాబట్టి సంగతి బయటపడింది. లేకపోతే స్కూల్కి వెళ్ళాడనే కదా అనుకుంటాం మనం. అబ్బా, నువ్వు ఊరుకోవయ్యా. జరిగింది ఏదో జరిగింది, ఇంకెప్పుడు నీకు చెప్పకుండా వెళ్ళడు. నువ్వు వెళ్ళు. సంపెత్తనే తల తీస్తాడంట తల. అమ్మా, దా దా. నాన్నకి నేను సినిమాకి వెళ్ళానని కోపొచ్చిందా, లేకపోతే తల తీసేస్తానన్నదాని కోపొచ్చిందా? ఎల్లి అడుగు. మంచి కాక మీద ఉన్నాడు, కాల్చి వద్దులే.